హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ రెసిపీస్. నేను మీ స్వప్నని. ఈరోజు వీడియోలో మేక తలకాయ కూరని చాలా ఈజీగా తక్కువ టైంలో ఎక్కువ రుచితో ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూపిస్తున్నాను. గ్రేవీ అనేది కూడా పర్ఫెక్ట్గా ఎలా రావాలనేది చూపిస్తున్నాను కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూసి ఈసారి మీ ఇంట్లో వాళ్ళకి ఇలా చేసి పెట్టండి. నేను చూపించే పద్ధతిలో చేశారంటే ఎవరికైనా నచ్చాల్సిందే, అంత బాగుంటుంది. కాబట్టి తప్పకుండా వీడియో కంప్లీట్గా చూసి ట్రై చేయండి. అలాగే గ్రేవీ కూడా మంచి టేస్ట్తో ఉంటుందండి, కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూసేద్దాం. మరి నేను ఇక్కడ 1 కేజీ మేక తలకాయను ఇలా కట్ చేసి తీసుకొచ్చారండి. వీటిని శుభ్రంగా కడిగేసి కొంచెం ఉప్పు వేసి శుభ్రంగా కడుక్కోవాలి. ఎందుకంటే ఇది కాల్చుతారు కాబట్టి కొంచెం నీట్గా కడుక్కోవాలి. ఇలా కడుక్కున్నాక ఒక స్ట్రైనర్లో వేసుకొని వాటర్ అంతా పోయే వరకు పెట్టేసుకోవాలి. ఇప్పుడు దాన్ని పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ కొద్దిగా చింతపండు తీసుకోవాలండి. ఒక చిన్న నిమ్మపండు సైజ్ అంత చింతపండును తీసుకొని వాటర్ వేసి శుభ్రంగా 2 సార్లు కడిగేసుకోవాలి. చింతపండును మనము దీంట్లో చింతపండు రసం అనేది వేసుకుంటాము, దీనివల్ల మంచి టేస్ట్ వస్తుంది. సో అందుకని చింతపండును నానబెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు ఫ్రెష్ వాటర్ వేసి చింతపండును ఇప్పుడు నానబెట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ స్టవ్ పైన కుక్కర్ పెట్టేసుకోవాలి. నేను ఇక్కడ కుక్కర్లో ప్రిపేర్ చేస్తున్నానండి. ఇది తొందరగా ఉడకదు కాబట్టి కుక్కర్లో ప్రిపేర్ చేస్తున్నాను. కుక్కర్ పెట్టేసుకొని దీంట్లో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకున్నాక ఆయిల్ హీట్ అవ్వాలి. హీట్ అయ్యాక ఇప్పుడు దీంట్లోకి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలను వేసుకోవాలి. ఇక్కడ దాదాపుగా 1 కప్పు ఉంటాయండి ఉల్లిపాయలు. ఒక 3 మీడియం సైజ్ ఉల్లిపాయలను కట్ చేసుకున్నాను. ఇలా సన్న ముక్కలుగా కట్ చేసుకుంటే తొందరగా ఉడుకుతుంది. కాబట్టి ఇలా ఒకసారి ఆయిల్లో కలిపేసుకొని తొందరగా ఉడకడం కోసం కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ కూడా ఉల్లిపాయలకి బాగా పట్టేలాగా కలిపేసుకొని ఇప్పుడు మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఉల్లిపాయ అనేది కలర్ చేంజ్ అయ్యే వరకు ఉడికించుకోవాలండి మీడియం ఫ్లేమ్లో. మధ్య మధ్యలో మూత తీసి కలుపుకోవాలి, ఎందుకంటే ఉల్లిపాయ అడుగు పడుతుంది కాబట్టి మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి పుదీనా పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. పుదీనా నాన్ వెజ్ రెసిపీలకు పుదీనా వేసుకుంటే మంచి ఫ్లేవర్ ఉంటుందండి. మీరు నచ్చితే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయండి. అలాగే కొన్ని కరివేపాకులు వేసుకొని ఉల్లిపాయలలో కలిపేసి మళ్ళీ మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి. ఉల్లిపాయ అనేది ఇలా మెత్తగా మగ్గితే మనకు కర్రీలో గ్రేవీ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి, ఉల్లిపాయ మంచిగా మగ్గాలన్నమాట. ఉల్లిపాయ మగ్గిపోయింది కదా, ఇప్పుడు దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. మీరు ఫ్రెష్ది వేసుకుంటే ఇంకా రుచిగా ఉంటుందండి. వీలైతే ఫ్రెష్ది వేసుకోండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఉల్లిపాయలలో బాగా కలిసేలాగా కలిపేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. 1 నిమిషం పాటు మూత పెట్టేసి లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. ఎందుకంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదా, అడుగంటుతుంది కాబట్టి లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి. ఇలా ఒకసారి కలిపేసుకున్నాక నెక్స్ట్ దీంట్లోకి మనము కడిగి పెట్టుకున్న తలకాయ కూర ఉంది కదా, ఇది వేసేసుకోవాలి. ఇలా వాటర్ అంతా పోయి ఉంటుంది కాబట్టి ఇప్పుడు దీన్ని ఆయిల్లో కొంచెం ఉడికించుకోవాలి. ఇలా ఒకసారి కలిపేసుకున్నాక ఇప్పుడు నెక్స్ట్ దీంట్లోకి కొంచెం పసుపు వేసుకోవాలి. మనం పసుపు స్టార్టింగ్ వేయలేదు కాబట్టి పసుపు వేసుకోవాలి. అలాగే నేను 2 టమాటాలను మీడియం సైజ్ టమాటాలను చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. చింతపండు గుజ్జు వేసుకుంటాము, అలాగే 2 టమాటాలు కూడా వేసుకోవాలండి. వీటన్నిటిని బాగా కలిసేలాగా కలిపేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి. మనకు ఈ కూరలో ఉన్న వాటర్ అంతా వచ్చే వరకు ఉడికించుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టి వాటిలోంచి వాటర్ అనేది బయటకు వస్తూ ఉంటాయి. చూడండి, ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి. ఇప్పుడు కలిపాక మళ్ళీ మూత పెట్టేసి ఇంకొక 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 2 నిమిషాల తర్వాత చూడండి, మనకు వాటర్ అనేది కూడా కనిపిస్తుంది కదా లైట్గా. ఇలా ఒకసారి కలిపేసుకున్నాక నెక్స్ట్ ఇప్పుడు దీంట్లోకి మనం స్పైసెస్ని యాడ్ చేసుకోవాలి. మీరు తినే కారాన్ని బట్టి కారంని యాడ్ చేసుకోండి. అలాగే ఉప్పు, రుచికి సరిపడా ఉప్పు మనం ఉల్లిపాయలలో వేసాం కాబట్టి చూసి వేసుకోవాలి. నేను ఇక్కడ కల్లుప్పు వేస్తున్నానండి. ఇప్పుడు ఈ ఉప్పు కారం అంతా ముక్కలకు పట్టేలాగా బాగా కలిపేసుకొని మీడియం ఫ్లేమ్లోనే ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఈ ఉప్పు కారం అనేది ముక్కలకి బాగా పడుతుంది, అందుకని ఇలా ఉడికించుకున్నాక చూడండి వాటర్ అనేది కనిపిస్తున్నాయి కదా లైట్గా. ఇప్పుడు ముక్కలకు పట్టుకుంది కదా, నెక్స్ట్ మనం చింతపండు గుజ్జు తీసుకున్నాం కదా, అది వేసేసుకోవాలి. ఇలా చింతపండు గుజ్జు వేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది కర్రీకి. అలాగే నీచు వాసన అనేది ఉండదండి. మనము ఈ కర్రీలో తప్పకుండా ఈ
చింతపండు రసమే వేసుకోవాలి. 2 టమాటాలు వేసుకున్న చింతపండు రసం కూడా కంపల్సరీగా వేసుకోవాలి. అలాగే 2 టీ స్పూన్ల ఎండు కొబ్బరి పొడి వేసుకుంటున్నాను. ఇది మాత్రం ఆప్షనల్ అండి, మీరు కావాలంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయొచ్చు. కొంచెం గ్రేవీ థిక్గా ఉండడం కోసం నేను ఇక్కడ కొబ్బరి పొడి వేసుకుంటున్నాను. అలా అయితేనే మనకు గ్రేవీ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. నేను ఇక్కడ 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. కన్సిస్టెన్సీని బట్టి వాటర్ యాడ్ చేసుకోవాలి. ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు గ్రేవీ అనేది కొంచెం తగ్గింది కాబట్టి ఉడికించుకోవాలి కదా, సో అందుకని ఇంకొక 1/2 గ్లాస్ వాటర్ వేసుకుంటున్నాను. ఇలా వేసుకున్నాక ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసుకోవాలి. కలిపేసుకొని చూడండి, గ్రేవీ అనేది ఇప్పుడు మనకు పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఫస్ట్ ఒక విజిల్ వచ్చాక మీడియం ఫ్లేమ్లోకి పెట్టేసుకొని 3 విజిల్స్ వస్తే సరిపోతుంది, మనకు పర్ఫెక్ట్గా ఉడుకుతుంది. చూడండి, విజిల్ పోయాక చూపిస్తున్నాను. కర్రీ అనేది మనకు పర్ఫెక్ట్గా వచ్చేసింది. గ్రేవీ కూడా కొంచెం థిక్గా ఎలా వచ్చింది చూడండి, చాలా బాగుంది. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా, చాలా బాగుంది. ఇప్పుడు ఒకసారి కలిపేసుకొని దీంట్లోకి గరం మసాలా, 1 టీ స్పూన్ గరం మసాలా, అలాగే కొద్దిగా కొత్తిమీరను సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. మీరు కావాలంటే స్పైసెస్ కానీ స్టార్టింగ్లో యాడ్ చేశారనుకోండి, ఇప్పుడు గరం మసాలా వేయకున్నా పర్వాలేదు. ఇవి వేసుకొని 1 నిమిషం పాటు ఉడికించుకోవాలి. హై ఫ్లేమ్లోనే పెట్టి మూత పెట్టేసుకొని 1 నిమిషం పాటు ఉడికించుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసుకుందాము. 1 నిమిషం తర్వాత మూత తీస్తే మనకు కర్రీ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినట్టే. చూడండి, మీరు కుక్కర్ మూత తీయగానే ఒకసారి మీరు ముక్కను కూడా చూడొచ్చండి, ఉడికిందా లేదా అనేది చూసుకొని ఇంకొక విజిల్ కూడా పెట్టుకోవచ్చు. ఇవి వేసి నాకు పర్ఫెక్ట్గా ఉడికింది కాబట్టి డైరెక్ట్గా సర్వ్ చేసుకుంటున్నాను. చూడండి ఎంత కలర్ఫుల్గా యమ్మీగా ఉందో, చాలా బాగుంటుందండి. ఇలా చింతపండు రసం వేసి చేశారంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. 2 రోజులైనా కర్రీ టేస్ట్ అనేది మారదండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఈసారి తప్పకుండా నేను చూపించే పద్ధతిలో చేయండి, మీకు కూడా నచ్చుతుంది. మీ ఇంట్లో వాళ్ళు కూడా అందరూ మెచ్చుకుంటారు. దీన్ని ఇప్పుడు వేడి వేడి అన్నంలో తింటే చాలా బాగుంటుందండి. ఒక్కసారి తప్పకుండా ఇలా ట్రై చేయండి. పాతకాలంలో ఇలానే చేసేవాళ్ళండి, చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. అందుకే 2 రోజులైనా కూర పాడవకుండా ఉంటుంది. కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది కామెంట్ పెట్టండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్తో షేర్ చేసుకోండి. మరిన్ని ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.